మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో 18th June 2025లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. పేపర్ టూకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అండి. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 91, అంటే మన యొక్క సీరియల్ నెంబర్లో క్వశ్చన్ నెంబర్ 91 ఉంటుంది కదా. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. 21p square q power of 4 r cube 42pq square r square 63p square p cube 4 power r ల గరిష్ట నమూనా సామాన్య భాజకం ఏంటిది? ఆన్సర్ ఏమవుతుంది? 21pq square r square ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, అంటే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఏంటిది? రెండు సంఖ్యలు 3:5 3 నిష్పత్తి 5 నిష్పత్తిలో ఉన్నారు. ప్రతి సంఖ్యను 9 తీసివేస్తే కొత్త సంఖ్యలు 12:23 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తం ఏంటిది? 88. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. -1 all to the power of -4 ఈక్వల్ టు వాట్? ఏంటిది? ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఒక చతురస్రాకార సమాంతర తలంపై 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 ఏకరీతి వృత్తాలను ఒక దానితో ఒకటి స్పృశించుకునేలా ఉంచారు. దాని మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఆన్సర్ ఏమవుతుంది? 16 × 4 - π. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 ఏమన్నారు? ఒక దీర్ఘ చతురస్రాకార దిమ్మె యొక్క సంపూర్ణ తల వైశాల్యము 7488 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు వెడల్పులు ఎత్తులు 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అప్పుడు దాని వెడల్పు సెంటీమీటర్లో ఏంటిది? 36 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 3 to the power of 160 minus 3 to the power of 151 by 3 to the power of 150 ఈక్వల్ టు వాట్? ఏమవుతుంది? 3 × 3 to the power of 9 - 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ 3, 4 అనే బిందువు రేఖ y = ax + 2/3 పై ఉన్నట్లయితే a యొక్క విలువ ఏంటిది? 10/3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఎవరిని రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 98. క్రింది వాటిలో అతిపెద్ద 4 అంకెల ఘన సంఖ్య ఏంటిది? 9261 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో చూడండి. ఒక కంపెనీలో అందరు ఉద్యోగుల సగటు వేతనం 6000. ఓకే. వీరిలో 6 ఉద్యోగుల సగటు వేతనము 10,000. ఓకే. మరియు మిగిలిన ఉద్యోగుల సగటు వేతనము 5,000. అయితే ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత? మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అవుతుంది? మొత్తం 30 అవుతుంది. ఓకే. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100. సో క్వశ్చన్ నెంబర్ 100 చూద్దాం. సంఖ్య 736
ను 1/2:2/3:3/4 నిష్పత్తిలో విభజిస్తే ఏర్పడే రెండవ సంఖ్య ఏంటిది? 256 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101, 0.02 (10⁻³ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది అన్నాడు. అంటే 1,25,000 ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102, ఒక షడ్భుజానికి గీయగల గరిష్ట కర్ణాల సంఖ్య ఎంత? ఒక షడ్భుజానికి గీయగల గరిష్ట కర్ణాల సంఖ్య ఎంత? 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103, క్రింది వాటిలో బహుపది 6x² - 14x -40 యొక్క ఒక శూన్యము ఏంటిది? ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104, 3 మరియు 2చే భాగించబడే 2 అంకెల సంఖ్య మొత్తం ఏంటిది? 210, దోస్ ఆఫ్ దస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మధు 600కి 120 నారింజ పండ్లను కొని వాటిలో 80 పండ్లను 500కి అమ్మాడు. అతను మిగిలిన 40 నారింజ పండ్లను అదే రేటుకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఏంటి లాభ శాతం? ప్రాఫిట్ 25% అని అడిగాను. ఆన్సర్ మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106, xy = 1 అయితే x + y + 2 ఎంత అంటును? ఎంత అవుతుంది? x + 1 × y + 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది. a - 1/a = 3 అయితే a² + 1/a² ఏంటిది? ఆన్సర్ 11 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 2/5 × 4/9 ప్లస్ 2/5 × 5/9 = 2/5 లో ఉపయోగించిన ధర్మం ఏంటిది? ఏంటి ధర్మము? విభాగ ధర్మం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన 109. క్వశ్చన్ నెంబర్ 109, త్రిభుజం PQR యాంగిల్ Q 90 degrees, PQ = QR = 3√2 సెంటీమీటర్లు అయితే PR విలువ ఎంత విలువ? ఆన్సర్ అవుతుంది 6 అవుతుంది. ఓకే, సో ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. క్వశ్చన్ నెంబర్ 110, 2 వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 4:9 అయితే వరుసగా వాటి వృత్త పరిధి నిష్పత్తి ఎంత? 2:3 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 111 అన్నమాట. 111 ఏంటిది? XYZ మరియు MNO అనే 2 త్రిభుజాలలో XY = ON, YZ = NM మరియు XZ = OM అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది చూడండి, XYZ ≠ త్రిభుజం ONM ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో 40 40 40 × 15
ఎంత అన్నారు. ఎంత అవుతుంది ఆన్సర్? 60,600,600. ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 8? ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 8 చే భాగించబడుతుంది? దేనితో భాగించబడుతుంది? 37,136ను డివైడెడ్ 8 చేస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. స్క్రీన్ పైన కనిపించే క్వశ్చన్ చూడండి. 4,0, 0,0 మరియు 0,-4 అనే 3 శీర్షాలు కలిగి ఉన్న చతురస్రం యొక్క 4వ శీర్షం ఏంటిది? 4 ఏంటిది ఆన్సర్? 4,-4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 115. ఒక విద్యార్థి గణిత సాధారణీకరణాలను మరియు పరికల్పనలను అర్థం చేసుకోగలడు మరియు చేయగలడు. అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటిది? విద్యా ప్రమాణం ఏంటిది? కారణాలు చెప్పడం మరియు నిరూపణ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. వాటి మధ్య లంబ దూరం 6 సెంటీమీటర్లు అయిన సమలంబ చతుర్భుజ వైశాల్యాన్ని కనుగొనండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనుకూలమైన గణిత బోధన పద్ధతి ఏంటిది అన్నాడు. ఏంటిది? నిగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలను గుర్తించండి. ఉపాధ్యాయ కేంద్రిత విధానము, తాత్కాలిక విధానము, సర్పిలాకార విధానము, మానసిక వికాస క్రమం. ఆన్సర్ ఏమవుతుంది? BCD అన్నారు. అయినా BCD అన్నారు. ఎందుకు ఇక్కడ BCD అన్నారు? మరి ఎందుకు కాదంటే టీచర్ సెంటర్ అప్రోచ్ అన్నారు. టీచర్ సెంటర్ అప్రోచ్ అనేది జరగదండి, అయినా అది మన కాలంలో జరిగింది. కాబట్టి స్టూడెంట్ సెంటరే జరగాలి. కాబట్టి A1 కరెక్ట్, రాంగ్, BCD కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 చూద్దాము స్క్రీన్ పైన. గణితంలో అభ్యసన అనుభవాలను రూపొందించడానికి సంబంధం లేని అంశం ఏంటిది? అభ్యసన అనుభవాలను క్లిష్టత నుండి సరళతకు అమర్చాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. విద్యార్థులకు గణితంలో సెమినార్లు దీని ద్వారా నిర్వహించబడును. దేని ద్వారా? గణిత క్లబ్బు, అయినా మ్యాథమెటిక్స్ క్లబ్ ద్వారా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ఏ అంశాన్ని పరీక్షించాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తే ఆ మూల్యాంకన సాధనం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుంది? సంప్రమాణత, వాలిడిటీ, సప్రమాణత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి మన యొక్క క్వశ్చన్స్. సో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మొత్తం 30 క్వశ్చన్ మనము డిస్కస్ చేశాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను DSC సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పేపర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది మన యొక్క. ఓకే, ఈ మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్